హాయ్ హలో నమస్తే, నా పేరు అర్జునులపు. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. నేను పెట్టి ప్రతి ఒక్కడు మీ అందరికీ వచ్చేస్తుంది ముందుగా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి తమిళని చూసింటారు కదా, సో దాని గురించి మనం మాట్లాడకపోతున్నాం. దానికంటే ముందుగా ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు ఆడపిల్లలు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. అది తప్పు అని వాళ్ళకి అనిపిస్తే కంపల్సరీ రియాక్ట్ అయ్యి వాళ్ళు దాన్ని ఎదిరించే విధంగా తయారవ్వాలి ఆడపిల్లలు. లేకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో జరుగుతాయి ముందు. సో అది ఎవరైనా సరే మనం ఆ తప్పుని ఎదిరించేదానికి మనం ట్రై చేయాలి. అలా కాకపోతే మనకు తెలిసిన వాళ్ళకి, పక్కింట్లో, మన ఇంట్లో ఫ్యామిలీకి కానీ ఎవరికైనా చెప్పడానికైనా ట్రై చేయాలి. లేదు అంటే ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతాయి. సో అదేంటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను చెప్పేది ఏంటో మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతే, ఒక ఫ్యామిలీలో తండ్రి కన్న కూతురు పైన అసభ్యంగా ప్రవర్తించడం జరిగిందన్నమాట. సో ఎట్లా అంటే, ఎదిగిన పాపని రోజు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం జరుగుతుంది. పాప ఏమనుకునింది, తండ్రే కదా అనేసి లైట్ తీసుకునింది. మా నాన్నే కదా, మామూలుగా అట్లా టచ్ చేస్తుండేమో అనేసి కొంచెం ఆలోచన రాకపోయింది అనమాట అమ్మాయికి. అట్లా ఆయన ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం అనేది చేస్తున్నాడు అనమాట. అది అమ్మాయికి, అమ్మ తప్పుగా అనుకోలేదు, కానీ అతను తప్పుగానే టచ్ చేస్తుండే. ఎందుకంటే ఆడ ఉద్దేశం వేరే ఉంది. అట్లా అని చెప్పేసి రోజు ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం ఇట్లా జరుగుతుంది అనమాట. కొద్ది రోజులు సడన్గా ఒక రోజు చేసిందంటే, ఆ అమ్మాయిని ఈ తండ్రి ఎవడైతే ఉన్నాడో సైకో నా కొడుకు, అమ్మాయిని బలవంతంగా రేప్ చేసేసాడు అనమాట. దానివల్ల ఆ అమ్మాయికి ఏం అర్థం కాలే, ఏం చేయాలో అర్థం కాలే. ఇంట్లో చెప్పడానికి భయపడింది. చెప్తే నమ్ముతారు లేదో అర్థం కాలే. ఇట్లా మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అనేసి భయపడి ఒక ఆలోచనతో ఆగిపోయింది అనమాట. ఎట్లా కొద్ది రోజులు జరుగుతుంది. అట్లనే రావడం చేయడం అనేసి ఇట్లా జరుగుతుండేది అనమాట. సో దాంతో అమ్మాయి ఎట్లయినా సరే లేదు దీన్ని చెప్పాలనేసి వాళ్ళ మమ్మీకి చెప్పింది. సో వాళ్ళ మమ్మీ ఏం చేసింది, ఆమె కూడా చాలా రైట్ తీసుకునింది. అట్లా ఎందుకు చేస్తాడు, అట్లా ఏం చేయడు, సరే అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కూడా భయపడి దాని గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకు అంటే అతను తాగిపోతాడు అనమాట, పచ్చి తాగిపోతాడు. బాగా కొట్టి వాళ్ళ మమ్మీని కూడా భయపెట్టాడు అనమాట. నువ్వు ఇట్లా ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను అనే విధంగా ఆమెను కూడా భయపెట్టేసి వాడు అట్లా లోపరుచుకుని అట్లా చేస్తుండే అనమాట. సో దాంతో ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలే. బాగా ఆలోచించి సోషల్ మీడియాలో ఒక ఫ్రెండ్ ఉండే, ఇన్స్టాగ్రామ్లో, ఆ ఫ్రెండ్కి చెప్పింది. సో ఇది మ్యాటర్ ఇట్లా అయింది నాకు, సో నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావు అనేసి ఆ అబ్బాయిని అడిగితే, ఆ అబ్బాయి కూడా సరే నేను హెల్ప్ చేస్తాను, నువ్వేం భయపడదు, నేను ఉన్నానని చెప్పేసి మాట్లాడి మంచిగా దగ్గరికి తీసుకొని, సో అతను ఏం చేశాడు, దీన్ని అడ్డు పెట్టుకొని ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని రేప్ చేశాడనమాట. చూడండి ఎట్లుంది పరిస్థితి. మన ప్రాబ్లమ్స్ని ఎదుటి వాళ్ళు చెప్తే మనం సాల్వ్ చేసే విధంగా ఉండాలి, కానీ మన ప్రాబ్లమ్ని కూడా వాడు అడ్వాంటేజ్ తీసుకొని మనకి ఇంకా బాధ పెట్టే విధంగా అమ్మాయిని ఇది చేశాడనమాట. సో అట్లా జరిగింది. ఏంటి ఈడు కూడా ఇట్లనే చేశాడు, ఏంటి నేను ఫ్రెండ్ అని చెప్పేసి నమ్మి వీడికన్నా చెప్తే ఈడు కూడా ఇట్లా చేస్తుండే అనేసి అమ్మాయి బాధపడేది అనమాట. సో పక్క బాధపడుతూ పాపం చాలా ఫీల్ అయింది. సరేలే అక్కడితో ఎందుకు అనేసి ఇంకొక ఫ్రెండ్కి చెప్పింది, పక్కింట్లో ఉన్న ఒక ఫ్రెండ్కి చెప్పింది అనమాట. సేమ్ ఇదే, అరే ఇట్లా అయింది నాకు, సో ఎట్లా ఏం చేయమంటారు, ఏదన్నా హెల్ప్ చేస్తారా ఇట్లా అనేసి, నా వల్ల కావట్లేదు, ఇట్లా ఇబ్బందిగా ఉంది ఇంట్లో అనేసి చెప్తే ఆడేం చేశాడు, సరే ఏం కాదు నేను ఉన్నాను, నేను మాట్లాడతాను, నాకు పెద్ద వాళ్ళు తెలుసు, పోలీసులు తెలుసు అని చెప్పేసి, నువ్వేం భయపడమాకు అని చెప్పేసి ఆడేం చేశాడు, వేరే దగ్గరికి రమ్మని చెప్పేసి నేను మాట్లాడతానని చెప్పేసి ఆడితో పాటు ఆడి ఫ్రెండ్ని కూడా పిలుచుకొచ్చి ఆ అమ్మాయిని మళ్ళీ ఇద్దరు కలిసి రేప్ చేశాడు, గ్యాంగ్ రేప్. చూడండి ఎంత దారుణం. ఒక తండ్రి
ఏదైనా జరిగితే కాపాడాల్సిన స్టేజ్లో ఉన్న తండ్రి, ఒక తల్లి ఇద్దరు కలిసి ఒక కూతురి పైన అఘాయిత్యం చేసిన తండ్రిని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఒక తల్లి కూడా చాలా దారుణం. అందులో అలాంటి తండ్రి ఎవరికి ఉండకూడదు. అట్లాంటి తండ్రి, కాపాడాల్సిన తండ్రి అమ్మాయి జీవితాన్ని పదే 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 అమ్మాయిని బాధపెట్టి అమ్మాయిని హింసించి మాది నరకం చూపించిన తండ్రి ఎవరికి ఉండకూడదు అనమాట. సో అంత బాధ పెట్టాడు అనమాట అమ్మాయిని. అట్లా చేసినప్పుడు ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక చాలా కుమిలిపోయింది. సో వాళ్ళిద్దరూ చేసిన పనికి ఆ అమ్మాయి ఇంకా ఎక్కువైపోయింది. అరే ఇంకెవరికి చెప్పాలో అర్థం కాదనేసి లాస్ట్కి వాళ్ళ పక్కింట్లో ఒక ఫ్రెండ్ ఉండే అమ్మాయి, సరే ఇట్లా కాదని చెప్పేసి ఆ అమ్మాయి అడిగితే, ఆమె చూసి ఏమైంది అనేసి అడిగితే, సో ఇట్లా అయింది అని చెప్పేసి అడిగిందనమాట. అరే ఎందుకు ఇట్లా చేసినావు, డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి చెప్పాల్సింది కదా, పోలీసులకి చెప్పాల్సింది, ఎందుకు ఇట్లా చేసినాను అనేసి ఆమె కూడా కొంచెం బాధపడి అమ్మాయికి ధైర్యం చెప్పేసి స్టేషన్కి తీసుకెళ్ళి కేసు పెట్టించింది వాళ్ళందరి పైన. సో ఆ తర్వాత పోలీసులు వాళ్ళకి ఏం చేయాలనేది చేసి మంచిగా వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. సో నేను ఏం చెప్తానంటే, ఇట్లాంటివి మన ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా కానీ, మన అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా కానీ ఫాదర్ కానీ ఎవరైనా కానీ మన పైన బ్యాడ్ టచింగ్ చేస్తున్నారు అనేసి మనకు అర్థమైనప్పుడు మనం ఎదిరించాలి, లేదంటే ఎవరికైనా చెప్పాలి, లేదంటే డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళాలి. అది కూడా కాదంటే వాడికి బుద్ధి చెప్పాలి అర్థమయ్యేలాగా. అమ్మాయి తిరగబడకపోతే ఈ కాలంలో బతకలేదు. సో మీరందరూ తిరగబడాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీరు చేయాల్సిన పని అదే. మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే బయట ఎవరు వచ్చి కాపాడలేరు. సో దయచేసి అమ్మాయిలు అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు మీరే ఆయుధాలుగా తయారవ్వాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. సో జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి రెడీగా ఉండే, వీలైతే స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సో మీ లైఫ్ ఎటువంటి ఇబ్బందులు పాలు కాకుండా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇలాగే జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా సేఫ్గా ఉండండి. సో థ్యాంక్ యూ. ఇంకా ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, లవ్ యూ ఆల్.